నమస్తే అండి. ఆగండి 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 చూడండి. ఇది ఏంటనుకుంటున్నారో చెప్పగలరా? చెప్పండి మరి. ఇది చెప్పగలరా? మరి నేను చెప్పనా? చెబుతానండి. మీరు అన్నం వండుకుంటున్నారా? అన్నం ఆర్చుకుంటారా? గింజ వస్తుందా? పాడేస్తున్నారా? పాడేయొద్దండి. చాలా అమృతమైన ఇలాంటి వంట చేసుకోవచ్చు. ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కున్నా దొరకలేని వంట ఇది. ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కుందామన్నా దొరకలేని ఆరోగ్యం. అవతల పాడేసేదే ఇలాగా పాడేయకుండా చేసుకోమంటున్నాను నేను. మరి అసలైన విటమిన్, అసలైన బలం అంతా గింజలోనే ఉంటుందండి. మరి పూర్వం దీని విలువ తెలిసి ఇలా చేసుకునేవారు. ఇది ఏంటా అనుకుంటున్నారు కదా, లచ్చించారు. ఈ లచ్చించారు ఎలా పెట్టుకోవాలి అంటే, పూర్వం ఏం చేసేవారంటే ఒక కుండ పెట్టేవారు. పసుపు రాసి బొట్లు పెట్టి ఒక మంచి రోజు చూసి మరి సుట్టా కుదురు చూసి సుట్టా కుదురు మీద కుండ పెట్టి మరి బియ్యం కడిగి ఫస్ట్ కడిగిన నీళ్ళు కిందకు ఉంచేసి మళ్ళా కడిగిన నీళ్ళు ఆ కుండలో వేసేవారు. నీళ్లు ఎసర పెట్టుకుని ఆ ఎసర మరిగేటప్పుడు బియ్యం వేసి ఈ నానబెట్టుకున్న బియ్యం, మనం బియ్యం కడిగిన నీళ్ళు కూరాట కుండలో వేసాం కదా, ఆ బియ్యం ఈ మరిగే నీళ్ళలో వేసి అన్నం వండుకునేవారు. అన్నం ఉడికాక ఆ గంజి చక్కగా ఒక గిన్నెలోకి వాచుకునేవారు. ఆ గంజి చల్లారాక ఇందాక బియ్యం కడిగిన నీళ్ళు వేసారు కదా కుండలో, ఈ గింజి కూడా చల్లారాక ఆ కుండలో వేసేవారు అన్నమాట. ఆ కలికుండలో వేసేవారు. కలికుండ అనేవారు, కూరాట కుండ అనేవారు, అలానే మరేమో లచ్చించేరకుండా అని కూడా అనేవారు. కూరాట కుండ అంటే కూర లేనప్పుడు ఆదుకునేది. కూర ఏమీ లేదు, ఏం చెయ్యాలి, 4 రోజులు అయింది కదా లచ్చించారు పెట్టి, మళ్ళీ ఊరిందేమో లచ్చించారు పెట్టేసుకుందామా అని చూస్తే కొంచెం ఊరుందనుకోండి చాలు, అది పైన తెల్లగా నీళ్లు తేరుకుంటాయి, అడుక్కి చిక్కగా ఉంటుంది అనమాట. ఆ నీళ్లు కొంచెం తేచేసి అది ఒక ఇలా దాకలా పోసేసి ఏముందండి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు రబ్బ వేసి మరిగించేసుకునేవారు. ఇప్పుడైతే ఒక టమాటా, ఒక వంకాయ, ఒక బెండకాయ వేయటం జరుగుతుంది, కొత్తిమీర. కానీ కొత్తిమీరకి లచ్చించారుకి గొప్ప ప్రేమ సంబంధం అనుకుంటానండి. కొత్తిమీర వేసేటప్పటికి లచ్చించారు రుచి రెట్టింపు అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఏముందండి, బియ్యం కడిగిన నీళ్ళు ఏం చేస్తారో కింద కొంచేస్తారు కదా, మనం సింకులో కొంచేసుకుంటాం. అన్నం వాచుకున్నారనుకోండి, ఆ గంజి చాలామంది అన్నం వాచుకుంటారండి. ఎందుకంటే ఎగరబెట్టిన అన్నం వేడి అంటారు, కుక్కర్లో వండుకున్న అన్నం వేడి అంటారు. అందుకు చాలామంది మరి అన్నం వండుకుని వాచుకుంటారు చక్కగా. మరి ఆ గంజి ఏం చేస్తారో సింకులో పోసేస్తారు. సింకులో పోయకుండా ఇలా చేసుకుంటే మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడితే రాలేని ఆరోగ్యం ఇలాంటివి తింటే వస్తుందండి. మరి నేను ఏం చెప్పాను, మరి కూరాటకుండలో బియ్యం కడిగిన నీళ్ళు వేస్తారు. ఫస్ట్ కడిగిన కింద వేసేసి వంపేసి మళ్ళా కడిగినవి కూరాటకుండలో వేస్తారు అని. ఇక నీళ్ళు వేయొద్దండి. కూరాటకుండ పెట్టి మరి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇవన్నీ చేయటం మీ వల్ల కాదు. మరి ఒకవేళ మా వల్ల అవుతుందండి, లచ్చించేరకుండా మేము పెట్టుకుంటామండి అన్నారే అనుకోండి, మరి దాన్ని కొంచెం నియమనిష్టలు పాటించాలి. ఎలా అంటే మరి ముట్టుకోని టైంలో ముట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కుండ పగిలిపోతే కూడా చాలా బాధ కలుగుతుంది, పగలకూడదు. ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మరి శుక్రవారం, మంగళవారం, సోమవారం లచ్చించారు పెట్టుకోకూడదు, ఇలాగా చేసుకోకూడదు. ఇవన్నీ నియమాలు పాటించాలి. ఏమీ నియమాలు పాటించకుండా లచ్చించారు పెట్టుకునే విధానం నేను చెబుతాను, అందరూ చేసుకునే విధానం నేను చెబుతాను, సులువుగా చేసుకునే విధానం నేను చెబుతాను. ఎలాగా అంటారా? ఎలాగా అంటే, ఇప్పుడు అన్నం వండుకుంటున్నారు కదా, చాలామందికి కుక్కర్లో పెట్టుకుంటే వేడని వండుకుంటున్నారా మీరు? అలానే గంజి వాచుకుంటున్నారు కదా, ఆ గంజి సింకులో పోసేస్తారా? పోయకండి. ఒక గిన్నెలో పోసుకుని ఓ ప్లేటు మూత పెట్టి ఉంచండి. మళ్ళీ అన్నం వండుతారు కదా, సాయంత్రం వండినా పోనీ రేపు పొద్దున్న వండినా ఏం చేస్తారో మళ్ళీ గంజి ఉంచుతారు కదా. మరి ఇందాక మనం పొద్దుట అన్నం వండి గంజి ఒక గిన్నెలో పోసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకే ఈ వేడి గంజి వంచకండి, అలా వంచకూడదు. అప్పుడు లచ్చించారు తయారవ్వదు, అదొకలాగా మారిపోతుంది, రుచి రాదు, పులుపు రాదు. ఆ గిన్నె అలా ఉంచి వేరే గిన్నెలోకి వంచి అది చల్లారిన తర్వాత
మనం పొద్దుట వేసిన గంజిలో ఇది కలుపుకోవాలి. ఇప్పుడు ఉంచుకున్న గంజి చల్లారాక కలుపుకోవాలి. మరి ఇంకా అర్థం అవ్వాలి అంటే మళ్ళా చెబుతాను. అలాగా చేసింది ఒట్టి గంజేనండి. ఇది పాడేసే గంజి పాడేయొద్దు, ఇలా చేసుకోండి ఆరోగ్యం అని చెబుతున్నాను. సరేనండి, మీరు వెళ్ళి ఒక 2500 3000 కానీ 4000 అసలు ఒక 1000 రూపాయలు పార్సిల్ తెచ్చుకున్నారనుకోండి, అందులో ఏమాత్రం ఆరోగ్యం ఉన్నదో చెప్పలేను నేను. ఇందులో మాత్రం కోట్ల ఖరీదైన ఆస్తి ఆరోగ్యం ఉన్నదని నేను చెబుతాను. ఇది లక్షించారండి, నిజంగా లక్ష్మీ పులుసు. ఇది వేసుకుని తింటే లక్ష్మీప్రదమే. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే మనకి ఇంకా రోగాలు ఏమున్నది, రోగాలు ఉంటేనే కదా బయటికి వెళ్తాం, డాక్టర్ చూపించుకుంటాం, మందులు రాసిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. లక్ష్మి ఆ రూపంలో వెళ్ళిపోయింది కదా. మరి లక్ష్మి వెళ్ళకుండా ఉన్నదంటే ఆరోగ్యం ఉంటే మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? హాస్పిటల్ పని ఏముందండి, లేదు కదా. అలాంటప్పుడు ఇలాంటివి చేసుకోవాలి తప్పనిసరిగా. ఈజీగా మనం చేసుకోవచ్చు. రోజు మీరు అన్నం వండుకుని ఉంచుకునే గంజి ఒక గిన్నెలో పోసుకుంటూ మళ్ళా ఉంచుతారు కదా, అది చల్లారిక ఇంతకుముందు పోసారు కదా గిన్నెలో, అందులో పోసేసుకుంటూ అలాగ గంజి కలుపుకుంటూ ఉంటే ఒక 4 రోజులకు కానీ ఒక 5 రోజులు 6 రోజులకు పోని పర్ఫెక్ట్గా వారం రోజులకి ఊరిపోతుందండి. చక్కగా ఇలాగా ఒక బెండకాయ, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, మరి ఏమో కరివేపాకు రబ్బలు, ఒక కొత్తిమీర రబ్బలు, ఒక టమాటా పండు వేసుకుని చక్కగా ఓ కారం పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టారనుకో మరిగిపోతుంది. బాగా మరగాలండి, ఎంత మరిగితే అంత ప్రోటీన్. ఇది ఈ దాక నిండా పోసేసాను. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. మరిగి 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 అంటే ఇంకొంచెంలేండి, మరి రైస్లో వేసుకు తినడం జరిగింది అందుకు. కానీ చల్లారిక ఇలా చిక్కబడుతుంది అన్నమాట. ఇది గొప్ప అమృతం. మనం ఇలాగా ఇది తయారవడానికి వారం రోజులు పట్టింది. ఈరోజు లక్ష్మీ పులుసు పెట్టుకున్నాం. అదేనండి, మీకు అర్థమవుతుందని లక్ష్మీ పులుసు అంటున్నాను. లక్షించారు పెట్టుకున్నాం. పూర్వం ఇలానే చేసుకునేవారు. ఇది గొప్ప రుచి. ఇప్పుడు మీరు ఎన్నో వేలు పెట్టి పార్సిల్ తెచ్చుకుంటారనుకోండి, మరి అన్ని వేలు పెట్టి ఇలాంటిది కొనుక్కుందామంటే మీకు దొరుకుతుందా? మీకు ఇంత గొప్ప ఆరోగ్యం కొనుక్కుందామంటే దొరుకుతుందా? లేదు కదండి. ఒకవేళ కొనుక్కుందామంటే వారు 10 రోజుల నుంచి ప్రాసెస్ మొదలు పెడితే ఈరోజు అవుతుంది. ఎవరికైనా, మనకైనా, వారికైనా. ఒకవేళ ఎక్కడో దొరుకుతుంది అంటారా, అది కృత్రిమంగా తయారైందే తప్ప ఒరిజినల్గా తయారైందని కాదండి. ఇలాగే మనకి అవ్వాలి. నేనేమన్నాను, మరి కుండలో బియ్యం కడిగిన నీళ్లు, అన్నం వండిన గింజ వేసేవారు, వారం రోజులకి ఊరేది. అప్పుడు లక్ష్మీ పులుసు అదేనండి లచ్చించారు పెట్టుకునేవారు అని చెప్పాను కదా. మీకు ఉట్టి గింజ మాత్రమే గిన్నెలో పోయండి, బియ్యం కడిగిన నీళ్ళు అస్సలు కలపవద్దు. ఆ గిన్నెలో పోసి మరి రోజు వండుతున్నాం, గింజేస్తున్నాం, ఊరుతుంది కదా అందులో పోతే దానికి ఇంక అంటూ లేదు. మంగళవారం శుక్రవారమో లేదు, తర్వాత ఏమో ముట్టుకోకూడదని లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేను చెప్పిన నియమాలన్నీ కుండ పెడితే మాత్రమే వర్తిస్తాయి. ఆ నియమాలు కుండ కాకుండా ఒక గిన్నెలో పోసుకుంటే మరి చక్కగా మనం ఇలాగా పెట్టేసుకోవచ్చండి. ఎప్పుడంటే పొలందే అప్పద మీకు కనీసం ఒక 6 రోజులైనా ఊరాలి. 6 రోజులు ఊరితే 7వ రోజుకి మనకి పర్ఫెక్ట్గా ఇలా తయారవుతుంది అన్నమాట. ఊరి మంచి పులుపు వస్తుంది, ఆ గంజి మంచి పులుపు వస్తుంది. అందులో ఇలా వేసి కాసుకుంటే పసుపు వేసాం కదా, మంచి పసుపు, మంచి కలర్ వచ్చింది. అప్పుడు లచ్చించారు అది కాగుతుంటే, ఏమండి లచ్చించారు పెడుతున్నారా అని అడుగుతారు. తెలుసా మరి, అంత బాగుంటుంది. ఇది ఎలాగా నేను గిన్నెలో పోసి పెట్టడం నాకు ఎలా తెలిసిందో మళ్ళీ మరో వీడియోలో